హాయ్ అండి. ఈరోజు నేను గోరింటాకు వేస్తున్నాను. గోరింటాకు కూడా చూపించడం ఏంటనుకుంటారేమో, కాకపోతే నేను ఎట్లా వేస్తాను అనేది చెప్తాను. ఈరోజు మేము అమ్మవారికి సారి పెడుతున్నామండి. కార్యసిద్ధి వినాయక గ్రూప్ అమ్మవారికి మా ఊర్లోనే. అంతే గోరింటాకు కూడా పెడదామని ఫోన్లు తెచ్చుకోవటం ఎందుకు, మన గార్డెన్లోనే ఉంది కదా, గోరింటాకు కోసాను. సహజంగా ఏంటంటే ఇట్లా గోరింటాకు కోసినాక ఈ గోరింటాకు తీసి మిక్సీలో వేసేసి వేస్తాం కదా, అలా వేయనండి. నేను కొంచెం వాటర్లో ఇట్లా డిప్ చేసి వేసామనుకోండి, బాగా నలుగుతుంది గోరింటాకు, తొందరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే టైం సేవ్ అయ్యి చూసుకోవాలి కదా, నేను ఇలా వేసేస్తాను. తర్వాత కొంచెం చింతపండు, పెరుగు అండి. ఇవి అందరం వేస్తాము, అందరికీ తెలిసిందే. ఇది ఒక్కటే తెలియదేమో అన్నట్టు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని వీడియో అయితే పెడుతున్నానండి. ఇదిగోండి గోరింటాకు అయితే వేసేసాను, చూస్తున్నారు కదా. ఇదిగో ఎంత బాగా వచ్చేసిద్దో. నేను చెప్పినట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే వాటర్లో డిప్ చేయటం వల్ల త్వరగా తిరుగుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది మనకి. అదే మనం పొడాకు వేసి నీళ్లు పోసినా కూడా ఎక్కువ టైం తిరుగుతుంది. అట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా చూడండి ఎంత బాగా పండిందో గోరింటాకు. అమ్మవారికి పెట్టినాక మేము కూడా పెట్టుకుంటామండి సారి ఇచ్చినాక.